మనం ఈ క్లాస్లో ఎక్సెల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్స్ ఎలా ఉంటాయి, చార్ట్స్లో ఏ ఏ పార్ట్స్ ఉంటాయి, ఫస్ట్ బేసిక్గా కాలం చార్టు బార్ చార్ట్స్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఇవంతా కూడా చూద్దాం. ఫస్ట్ మనకి చార్ట్ ప్రిపేర్ చేయాలంటే ప్రాపర్ డేటా ఉండాలి. జస్ట్ లైక్ దిస్, అది ఎంప్లాయీస్ డేటా కావచ్చు, ప్రొడక్ట్స్ డేటా కావచ్చు, ఆర్డర్స్ డేటా కావచ్చు, స్టూడెంట్స్ డేటా కావచ్చు, ఏదైనా సరే ఒక ప్రాపర్ డేటా ఉండాలి. ఆ డేటాని బట్టే మనం దానికి సూటబుల్ చార్ట్ని మనం ప్రిఫర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఏ డేటాకి పెడితే ఆ డేటాకి ఏ చార్ట్ పెడితే ఆ చార్ట్ ఇవ్వలేవండి. సో మనకి సూటబుల్ చార్ట్ అనేది డేటాని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎనీవే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చార్ట్స్లో రకరకాల చార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అది మీకు కాలం అండ్ బార్ చార్ట్స్. కాలం చార్ట్స్ అనేటివి వర్టికల్గా వస్తాయి, బార్ చార్ట్స్ హారిజంటల్గా వస్తాయి. జస్ట్ లైక్ దిస్, ఇవి కాలం చార్ట్స్, ఇవి బార్ చార్ట్స్. ఇలానే మీకు ఇంకా లైన్ చార్ట్, ఏరియా చార్ట్స్ అనేటివి ఉంటాయి. లైన్స్, ఆ లైన్స్ని మొత్తం ఫిల్ చేస్తే ఏరియా ఇట్లా అంటాం. నెక్స్ట్ ఇంకా పై చార్టు, డోనట్ చార్టు, ఇవన్నీ ఒక కేటగిరీ. ఇంకా మనకి హైరార్చీ చార్ట్, దీన్నే ట్రీ మ్యాప్ అని కూడా అంటాం. ట్రీ మ్యాప్ చార్టు, సన్ బర్స్ట్ చార్టు, ఇవి ఉంటాయి హైరార్చీ చార్ట్లో. నెక్స్ట్ స్టాటిస్టిక్ చార్టు, దీంట్లో హిస్టోగ్రామ్, బాక్స్ విస్కర్ ఇట్లాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఇంకా స్కాటర్ చార్టు, బబుల్ చార్ట్ అంటాం ఇవి. ఇంకా మనకి వాటర్ ఫాల్, ఫన్నల్, స్టాక్, సర్ఫేస్, రాడారు, ఇవన్నీ కూడా వన్ కైండ్ ఆఫ్ చార్ట్స్. తర్వాత కాంబో చార్ట్స్. కాంబో అనగానే మనకి తెలుస్తుంది మిక్సింగ్ అనమాట, కాంబినేషన్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ లైన్ అండ్ కాలం లేదంటే బార్ చార్ట్ని రెండింటిని కలిపి ఒక చార్ట్లో పెడితే అట్లనే కాంబో చార్ట్స్ అని చెప్పి అంటాం. ఇంకా మనకి మ్యాప్స్, ఫిల్డ్ మ్యాప్స్ ఇట్లాంటివి ఉంటాయి. మ్యాప్స్ డేటాను బట్టి మనం మ్యాప్ని ప్రిపేర్ చేయొచ్చు, అంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ని మనం మ్యాప్స్ ద్వారా చూపించవచ్చు. ఇట్లానే పివోట్ చార్ట్, లాస్ట్ క్లాస్లో చూసిన విధంగా పివోట్ డేటా ఉంటే ఆ డేటాని గ్రాఫికల్గా సమ్మరైజ్ చేసి ఏ విధంగా కాంప్లికేటెడ్ డేటాని మీరు పివోట్ చార్ట్లో చూపించాలి అనేది ఉంటుంది. వీటికి సబ్గా ఈ స్పార్క్ లైన్స్, కాలమ్స్ ఇవన్నీ కూడా ఈ చార్ట్స్కి సబ్గా ఉంటాయి. ఎనీవే ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్స్. మరి ఇంకా బ్రాడ్గా చూడాలి అంటే ఇక్కడ సీ ఆల్ చార్ట్స్ అని ఇక్కడ క్లిక్ చేస్తే మీకు రికమెండెడ్ చార్ట్స్ అని ఫస్ట్ వస్తుంది. అంటే మీకు ఉండే డేటాని బట్టి ఏ చార్ట్ అయితే సూటబుల్లో అది రికమెండెడ్ చార్ట్స్ అంటాం. మీకు ఆల్ చార్ట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క కేటగిరీ వస్తుందండి. కాలం చార్ట్ కింద మళ్ళీ ఇక్కడ క్లస్టర్డ్ కాలం, స్టాక్డ్ కాలం, 100% స్టాక్డ్ కాలం అండ్ 3D క్లస్టర్డ్, 3D స్టాక్డ్, 3D 100% ఇట్లా మనకి వస్తున్నాయి. అట్లనే బార్ చార్ట్, కాలము బార్ చార్ట్ ఒకటి కాబట్టి ఇంచుమించు దీంట్లో కూడా అదే కేటగిరీస్ వస్తాయి. క్లస్టర్డ్, ఇట్లా స్టాక్డ్, 100% ఇవన్నీ కూడా వస్తాయి. అట్లానే ఏరియా చార్ట్స్ ఇవన్నీ కూడా మనకి కేటగిరీ వైజ్ రావడం జరుగుతుంది. ఓకే, ఎనీవే మనం ఫస్ట్ ఇక్కడ ఉండే డేటాని బట్టి కాలం లేదంటే బార్ చార్ట్ని తీసుకోవడం జరుగుతుందండి. సో ఇన్సర్ట్, ఇక్కడ కాలం ఆర్ బార్, దీంట్లో ఏంటి 2Dనా 3Dనా? బేసిక్గా మనం 2D
చార్టు తీసుకుంటాం. దాంట్లో కూడా ఇక్కడ క్లస్టర్డ్ కాలం అండ్ స్టాక్డ్ కాలం 100%. ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. క్లస్టర్డ్ కాలం అనగానే ఒక గ్రూప్గా ఏర్పడతాయి, క్లస్టర్స్గా ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ అవి ఎలా ఉంటాయో ఇప్పుడు మనం క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇది చార్టు, సరే చూడండి, డేటాని పెట్టి ఇవంతా కూడా ఆటోమేటిక్గా వచ్చేయడం జరిగింది. మరి ఇక్కడ నేను డేటా సెలెక్షన్ అనేది నేను చేయలేదు, అదే సెలెక్ట్ చేసుకుంది. నాకు ఇక్కడ చూడండి సెలెక్ట్ డేటా అని ఉంది, ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఉండే హెచ్ఆర్ఏ వద్దు, టీఏ వద్దు, డిఏ వద్దు, ఓన్లీ ఈ ఐటీపీఎఫ్ కూడా వద్దు, ఎందుకంటే అవి తక్కువ వాల్యూస్ ఉంటాయి. కంపారిజన్ చాలా ఇక్కడ చూడండి మీరు చార్ట్లో ఇవన్నీ టీఏడిఏ ఐటీ ఇట్లా తక్కువ ఉన్నాయి, మిగతా అన్ని బార్లు పెద్దగా ఉన్నాయి, ఎందుకంటే అవి బేసిక్ శాలరీ, గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ. ఓకే, ఇవి మాత్రమే తీసుకుంటాను. ఇంకా కూడా మధ్యలో ఏదో మిస్ అయి ఉన్నాయి, అవి చూద్దాం. సెలెక్ట్ డేటా, ఓకే, అలవెన్సెస్ అండ్ ఇవి డిడక్షన్స్ ఆ రెండు ఇక్కడ తక్కువగా, అవి కూడా వద్దనుకుంటే మనం నెట్, గ్రాసు, బేసిక్ అవి మాత్రమే చూపిస్తాం. అలవెన్సెస్ కూడా తీసేస్తాం. ఇప్పుడు చూడొచ్చు మీరు. అయితే ఇక్కడ ఈ చార్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డేటా ఎక్కడైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు చార్ట్ని సెలెక్ట్ చేసుకోండి. బయట ఎక్కడన్నా క్లిక్ చేసి, ఇప్పుడు ఇక్కడ డేటా లేదు, ఇక్కడ క్లిక్ చేశాను, ఇన్సర్ట్, నేను లైక్ చార్ట్ 2D స్టాక్డ్ కాలం అంటాను. చూడండి బ్లాంక్ వచ్చింది, ఎందుకు? డేటా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం డేటాని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సపోజ్ ఇది డేటా, ఆఫ్ కోర్స్ దీనికి డేటా సెలెక్షన్ ఇక్కడ తీసుకోవాలి. సో సెలెక్ట్ డేటా రేంజ్ అంటుంది, ఇది రేంజి, ఓకే, ఇలాగనమాట. మరి ఇలా కాకుండా నేను కర్సర్ ఇక్కడ పెడతాను, ఏది సెలెక్ట్ చేసుకోనో అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి ఇన్సర్ట్, ఇప్పుడు ఇది క్లస్టర్డ్ తీసుకున్నాం కదా, ఇన్సర్ట్ స్టాక్డ్ కాలం తీసుకుంటాను. ఈ స్టాక్డ్ కాలంలో కూడా డేటా చూసుకోండి ఒకసారి. డేటా ఏవైతే ఉన్నాయో అవి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ హెచ్ఆర్ఏ, టీఏ ఇవద్దు, బేసిక్ శాలరీ కావాలి, డిఏ వద్దు, అండ్ అలవెన్సెస్ వద్దు, ఐటీపీఎఫ్ డిడక్షన్స్ వద్దు, జస్ట్ నెట్, గ్రాసు, బేసిక్ ఇవి సరిపోతాయి. సో ఇప్పుడు చూడొచ్చు, కంపారిటివ్గా మనం చూద్దాం ఇట్లా ఎలా ఉంటాయని. ఇది ఫస్ట్దేమో సరే, ఓకే, ఇంకొకటి ఉందిగా, కావాల్సింటే సైజ్ కాస్త తగ్గించుకోండి. అండ్ ఇంకొక సిమిలర్ చార్ట్ టైపు, ఇదే మీకు కాలం చార్ట్లోనే ఇన్సర్ట్ కాలం చార్ట్ 100% స్టాక్డ్ కాలం, ఇది
అనదర్ టైపు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని ట్యాగ్ చేయండి. ఇక్కడ కూడా వేరియేషను చాలా తక్కువ చూపిస్తాయి, అందుకని డేటా సెలెక్షన్ని మీరు మార్చేసేయండి. హెచ్ఆర్ఏ ఇవి తక్కువ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి టీఏ, డిఏ, అలవెన్సెస్, ఐటీ, పిఎఫ్, డిడక్షన్స్ ఇవి తీసేస్తాను. ఇక్కడ తక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి. సో క్లారిటీ మనకి వచ్చేసింది. దీన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేస్తాం. మరి ఇక్కడ ఈ మూడిటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి లైక్ ఈ ఎంప్లాయ్ నెంబరు, ఎంప్లాయ్ నేము, లేదంటే ఎంప్లాయ్ నెంబరు, ఎంప్లాయ్ నేము, జాబు, ఎంప్లాయ్ నెంబరు, జాబ్, ఎంప్లాయ్ నేము, జాబు అవి సరిపోతాయి. మిగతా అన్నీ అవసరం లేదు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా వచ్చేసాయి ప్రతి ఒక్కరికి. అలా కాకుండా నేను హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్ లేబుల్స్ అని అంటుంది. మరి ఎక్స్ యాక్సిస్ లేబుల్స్లో కిందకి రండి. నెంబర్ 2 తీసేస్తాను. నో, నెంబర్ 1 అండ్ ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ డేటా, ఇందులో జస్ట్ ఎంప్లాయ్ నేము, జాబ్ కూడా వద్దనుకుంటాను. ఓకే, ఎంప్లాయ్ నేము ఇక్కడ 1 3 4 5 6 ఇట్లా వస్తున్నాయి. మరి ఇక్కడ యాక్చువల్గా రావాల్సింది 1 3 4 5 ఇవి కాదు, మనకి వాటి యొక్క లేబుల్స్ రావాలి. హారిజాంటల్గా లేబుల్స్ రావాలి. ఎడిట్ అంటాను. ఎడిట్ యాక్సెస్ లేబుల్స్ రేంజ్. లేబుల్స్ రేంజ్ వచ్చేసి ఇదండి, ఇది తీసుకుంటాను. యాక్సెస్ లేబుల్స్ 1 2 3లు కాకుండా అవి వస్తాయి. లేదంటే హెడ్డింగ్స్ వద్దు, ఈ డేటా మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇది మనకు కావాల్సింది. 1 2 3ల బదులు ఇవి సెలెక్ట్ చేస్తాం. ఓకే, మీరు కింద ఇక్కడ చూడొచ్చు. చూడండి, గీత ప్రోగ్రామర్ అండ్ ఇది నాని, ఇట్లా మీకు క్లియర్గా రావడం జరిగింది. అండ్ ఇంకా కూడా మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సింది చాలా ఉంది. దట్ ఈజ్
ఇవన్నీ ఈ నేము బేసిక్ ఇట్లా లిజెండ్ లాగా ఇట్లా రావడం జరిగింది. దీంట్లో మనకి ఎంప్లాయీ నేమ్ అక్కర్లేదు, ఓన్లీ బేసిక్ శాలరీ, గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ ఆ మూడు ఉంటే సరిపోయింది. చూడండి, బేసిక్ శాలరీ అంటే వర్టికల్గా ఇక్కడ చూపించే దాంట్లో మనకి దీన్ని లెజెండ్ అనేది చెప్పేసి అంటాం. ఈ లెజెండ్ మనకి బేసిక్ శాలరీ, గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ ఇట్లా చూపిస్తుంది. నౌ వీ గాట్ ఎగ్జాక్ట్ డేటా వాట్ వీ వాంట్. ఇదే విధంగా దీనికి కూడా ఎక్స్ యాక్సెస్లో ఏ లేబుల్స్ రావాలి చూడండి, ఇక్కడ వై యాక్సెస్లో ఏం రావాలి, లేదంటే లెజెండ్ ఏం కావాలి. లెజెండ్లో ఇవన్నీ అక్కర్లేదు, మనకి బేసిక్ శాలరీ, గ్రాస్, నెట్ శాలరీ అవి చూపిస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి హారిజాంటల్గా మనకి లేబుల్స్ జస్ట్ ఈసారి నేను జస్ట్ ఈ నేమ్స్ మాత్రమే తీసుకుంటాను అండ్ వాళ్ళ జాబ్స్ కూడా తీసుకోను. జాబ్స్ తీసుకుంటే అక్కడ లెంతీ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ కూడా కావాల్సి ఉంటే మీకు క్లారిటీ కోసం జాబ్స్ తీసేస్తాను. ఎడిట్, ఓన్లీ సెలెక్ట్ ది నేమ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, లేదంటే ఎంప్లాయీ నెంబర్స్ తీసుకోవచ్చు. దోస్ ఆర్ ఆల్ ఎనఫ్. సో చూడండి, క్లారిటీ మీకు రావడం జరిగింది. మరి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా లెజెండ్లో ఏం రావాలి అండ్ ఈ ఎక్స్ యాక్సెస్లో ఏం రావాలి. ఇక్కడ కూడా మనం ఈ లెజెండ్లో ఓన్లీ డేటా ఫీల్డ్స్ అంటే క్యాల్కులేషన్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ ఈ మూడు సరిపోతాయి, గ్రాస్, నెట్. ఇక్కడ ఎడిట్ అని మనం ఓన్లీ ఎంప్లాయీ నెంబర్లను, ఎంప్లాయీ నేమ్స్ను తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంప్లాయీ నెంబర్సే తీసుకుంటాను. ఓకే, ఇలా మీరు ఈ చార్ట్స్ని చూడవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, క్లస్టర్డ్ కాలం అనగానే మనం ఏమిచ్చామో బేసిక్ శాలరీ. బేసిక్ శాలరీ అంటే ఈ పసుపు కలర్లో ఉండేది, అండ్ ఈ బ్రౌన్ కలర్లో ఉండేది గ్రాస్ శాలరీ, అండ్ ఈ బ్లూ కలర్లో ఉండేది నెట్ శాలరీ. మరి ఈ మూడు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక క్లస్టర్ లాగా ఏర్పడతాయి, ఒక గ్రూపు. రాణికి ఈ మూడు ఒక గ్రూపు, కిరణ్కి ఈ మూడు ఒక గ్రూపు, అండ్ రవికి ఈ మూడు ఒక గ్రూపు, హరికి ఈ మూడు గ్రూపు. దీన్నే క్లస్టర్ అని చెప్పేసి అంటాం. సో మనం ఇక్కడ తీసుకున్నది ఏంటి, ఫస్ట్ ఇన్సర్ట్లో క్లస్టర్డ్ కాలం చార్ట్ అని తీసుకోవడం జరిగింది. దాన్ని క్లస్టర్ అంటాం అన్నమాట. ఆ గ్రూప్ని బేసిక్, గ్రాస్, నెట్ ఆ మూడు ఒక క్లస్టర్. ఒక్కొక్క ఎంప్లాయీకి అది ఒక్కొక్క క్లస్టర్. నెక్స్ట్ ఇది రెండో టైప్ ఆఫ్ చార్ట్ వచ్చేసి ఇది స్టాక్డ్. స్టాక్డ్ అంటే ఒక బార్ తీసుకుంటారు చూడండి. కంపేర్ పార్ట్స్ ఆఫ్ ఏ హోల్ షోస్ ద పార్ట్స్ ఆఫ్ హోల్ చేంజ్ ఓవర్ టైం. అంటే ఈ మూడు ఇక్కడ క్లస్టర్ లాగా వచ్చాయి కదా. మరి ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ గీత, నాని వీళ్ళకి సపోజ్ గీతకి బేసిక్ శాలరీ ఇది, ఇక్కడికి వస్తే గ్రాస్ శాలరీ ఇది, ఇక్కడ నెట్ శాలరీ. ఒకే బార్లో అంటే విడివిడిగా కాకుండా ఒకే బార్లో ఏది ఎంత పర్సంటేజ్ అనేది ఇక్కడ చూపిస్తున్నది. ఒక బార్లో దీన్ని స్టాక్డ్ కాలం అని చెప్పేసి అంటాం. ఒకే బార్లో అంటే బార్ అనకూడదు, ఒకే కాలంలో మీరు మూడు వాల్యూస్ అంటే ఈ మూడు వాల్యూస్ ఒక బార్లో మీకు చూపిస్తూ ఉన్నాయి, ఒకే కాలంలో చూపిస్తూ ఉన్నాయి. దీన్ని స్టాక్డ్ కాలం అంటారు. అలా కాకుండా 100% మరి మీకు ఇక్కడ చూడొచ్చు అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి కదండి. ఏంటండి అంటే గ్రాస్కి, నెట్కి, బేసిక్ శాలరీకి పెద్ద వందల్లోనే తేడా ఉంది.
ఎందుకంటే పిఎఫ్ ఐటీ, అందుకని పెద్ద వేరియేషన్ ఇక్కడ చూపించలేదు. మీరు కావాల్సింటే వేరే ఫీల్డ్ కనుక యాడ్ చేస్తే, అంటే లైక్ పిఎఫ్, టీఏ, డిఏ వీటిని, అవి చాలా తక్కువ ఉంటాయి, అప్పుడు చాలా తక్కువగా చూపిస్తుంది. సో సపోజ్ ఇంకా ఇక్కడ మీకు ఈ డేటాని ఏదన్నా మార్చారంటే అప్పుడు కూడా తెలుస్తుంది. చూడండి, 8,880 7848, పెద్ద డిఫరెన్స్లు లేవు, అందుకని బార్లు ఈక్వల్గా చూపించినట్టు మీకు కనిపిస్తుంది. కావాల్సింటే అనిల్కి ఇక్కడ కర్సర్ ప్లేస్ చేయగానే బేసిక్ సాలరీ 9,000, మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి 9,990 గ్రాస్ సాలరీ, అండ్ ఇక్కడికి వెళ్ళండి నెట్ సాలరీ 8,820. ఇట్లా వేరియేషన్ ఉంది, కానీ ఇక్కడ ఈ బార్ పెద్ద చార్ట్గా తీసుకుంటే ఆ వేరియేషన్ కనిపించింది. ఓకే, మరి ఇక్కడైతే క్లారిటీ వచ్చింది, మీకు బాగా కనిపిస్తుంది ఈ క్లస్టర్డ్ కాలమ్స్లో దేనికి ఎంతంత డిఫరెన్స్ ఉందనేది. మరి ఇక్కడ చూస్తే 100% ఈ చార్ట్లో 100% ఏంటిది స్టాక్డ్ కాలం చార్ట్. 100% స్టాక్డ్ కాలం చార్ట్లో 100% అనేది తీసుకొని ఒక్కొక్క ఎంప్లాయీకి కూడా 100%లో ఏది ఎంత పర్సంటేజీ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 100% తీసుకోదు, ఓవరాల్గా ఉండే ఆ బార్లో ఉండే ఏది ఎంత అనేది చూపిస్తుంది. ఇక్కడ మొత్తానికి టోటల్గా 100% అనుకుంటే దాంట్లో రేషియో ఒక్కొక్కటి, ఈ రేషియో ఎంత, బేసిక్ సాలరీ రేషియో ఎంత, అండ్ ఈ రేషియో ఎంత, గ్రాస్ సాలరీ అండ్ నెట్ సాలరీ రేషియో ఎంత అనేది మీకు 100% చార్ట్లో చూపిస్తుంది. ఓకే, ఇది మూడిటికి కూడా డిఫరెన్స్, క్లస్టర్డ్ అండ్ స్టాక్డ్ 100% చార్ట్. ఇవే విధంగా బార్లో కూడా ఇట్లానే ఉంటాయి. మరి మనం ఇప్పుడు మెయిన్గా పార్ట్స్ ఆఫ్ ద చార్ట్ అనేది చూడాలి. ఒక చార్ట్ మీద మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన చార్ట్ డిజైను అండ్ చార్ట్ ఫార్మాట్ ఇవన్నీ వస్తాయండి. ఫార్మాట్ అంటే నథింగ్ బట్ ఈ కలర్స్ ఇవన్నీ మార్చుకోవడం, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే, పిక్చర్లలో వచ్చుంటాయి. మెయిన్గా చార్ట్ డిజైన్లో మనం వెళ్ళాలి. ఈ చార్ట్ డిజైన్లో మీకు రకరకాల డిజైన్స్ ఉంటాయి. మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ తోటి మీకు ఇక్కడ మారుతూ ఉంది. కింద చూడండి, ఒక్కొక్క దాంట్లో కూడా మళ్ళీ స్టైల్స్ ఉంటాయి. అంటే అక్కడ డేటా కనిపించడం, ఈ వాటి ఎదురుగా డేటా కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ చార్ట్ ఎలిమెంట్, ఇవి చార్ట్లో ఉండే రకరకాల ఎలిమెంట్. యాక్సెస్ హారిజాంటల్, వర్టికల్, అంటే ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. యాక్సెస్ యొక్క టైటిల్స్ ఏంటి, అండ్ ఇక్కడ చార్ట్ టైటిల్ ఏంటి. చార్ట్ టైటిల్ అన్నిటికంటే పైన వస్తుంది. చార్ట్ టైటిల్ అబౌవ్ చార్ట్, లేదంటే సెంటర్ ఓవర్లే ఇట్లా ఉంది. ఓకే, అబౌవ్ చార్ట్ పైన ఇది చార్ట్ యొక్క టైటిల్. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. దీంట్లో ఉండే డేటాకి సంబంధించిన ఈ విజువలైజేషన్స్. దీన్ని ఈ కింద ఉండే వీటిని లెజెండ్ అంటాం. ఇది బేసిక్ సాలరీ, గ్రాస్ సాలరీ, నెట్ సాలరీ అని కింద వచ్చింది కదా, దాన్ని లెజెండ్ అంటాం. ఆ కలర్స్ తోటి మీకు అవి చూపిస్తుంది. మీరు ఇక్కడ డైరెక్ట్గా వీటిని క్లిక్ చేసి కూడా మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను చార్ట్ టైటిల్ని మారుస్తున్నాను. ఏంటిది, ఎంప్లాయీస్ సాలరీస్ యూజింగ్ క్లస్టర్డ్ కాలం చార్ట్. ఇది చార్ట్ యొక్క టైటిల్. ఈ చార్ట్ టైటిల్కి మళ్ళీ మీరు ఏం చేయొచ్చు, ఫార్మాటింగ్ అంతా చేసుకోవచ్చు. లైక్ మీరు కలర్ ఫిల్ చేయడం కావచ్చు, ఏదైనా సరే. చూడండి,
ఇంకా అవుట్లైన్స్, వాటి యొక్క ఈ స్టైల్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ అన్నట్టు. అండ్ ఇంకా ఇక్కడ మనకి చూసినట్లయితే చార్ట్ డిజైన్లోకి వెళ్తే చార్ట్లో ఉండే ఎలిమెంట్స్లో మనకి ఇంకా చార్ట్ టైటిల్ అయిపోయింది. యాక్సెస్ టైటిల్, హారిజంటల్, వర్టికల్ టైటిల్. హారిజంటల్ టైటిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు వచ్చింది. హారిజంటల్ టైటిల్ ఇంతకు ముందర లేదు, ఇప్పుడు ఇది వచ్చింది హారిజంటల్ టైటిల్. హారిజంటల్ టైటిల్ ఏం పెడదాము దీనికి? ఇది హారిజంటల్ టైటిల్. ఏమున్నాయి అక్కడ? ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. కాబట్టి హారిజంటల్ టైటిల్ మనం ఎంప్లాయీ నేమ్స్ అని ఇవ్వాలి. నేను ఇట్లా పక్కనకి, కోర్స్ ఇది లిజెండ్, దీన్ని డ్రాగ్ చేసి పక్కన పెడతాను. ఇది యాక్సెస్ టైటిల్ ఇది. సో దీన్ని ఇక్కడ లోపల క్లిక్ చేసి దాన్ని మార్చేసేయండి. ఏంటి ఇక్కడ? ఎంప్లాయీ నేమ్స్. మరి దీనికి సంబంధించిన ఈ కలర్ ఫిల్లింగు ఇవన్నీ కూడా చేసుకోండి. ఫార్మాట్, షేప్ ఫిల్ విత్ దిస్ కలర్, అంటే ఏ కలర్ కావాలో ఆ కలరు తీసుకోండి. అండ్ దానికి ఈ హోమ్లోకి వెళ్ళినా సరే మీరు ఆ క్యారెక్టర్స్ యొక్క ఇవన్నీ పెట్టచ్చు. మరి వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఈ లోపల ఉండే ఏరియాని. కాస్త పైకి మూవ్ చేయండి. దట్స్ ఆల్. ఇది హారిజంటల్ టైటిల్, ఎంప్లాయీ నేమ్స్. ఓకే, ఇంకా చార్ట్ డిజైన్లో మనకి ఇంకా ఎలిమెంట్స్లో మనం చూసినట్లయితే యాక్సెస్ టైటిల్ వర్టికల్. ఇప్పుడు వర్టికల్ టైటిల్ రావడం జరిగింది. ఈ వర్టికల్గా దీనికి ఏంటండి? అవి ఎంప్లాయీస్ సాలరీస్ కదా. సాలరీస్ని సాలరీ అంటే అది బేసిక్ సాలరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మళ్ళీ దీన్ని ఫార్మాట్ చేసుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ దీన్ని హోల్గా ఇట్లా సెలెక్ట్ చేసి దీనికి ఇట్లా ఇవ్వండి. షేప్ ఫిల్లింగ్ కూడా మీరు పెట్టుకోండి. ఇలాగనమాట. ఇంకా ఏమున్నాయి మనకి ఈ చార్ట్లో పార్ట్స్? చూడండి, డేటా లేబుల్స్, టైటిల్స్ వచ్చేసాయి, యాక్సెస్ వచ్చేసింది, యాక్సెస్ టైటిల్స్ వచ్చాయి. ఈ యాక్సెస్ కూడా కావాలి వద్దు అనుకుంటే ఏది వద్దు, ఇది ఇప్పుడు ప్రైమరీ హారిజంటల్ వద్దు అనుకుంటే తీసేయచ్చు, వర్టికల్ వద్దు అనుకుంటే తీసేయచ్చు. మనకు ఆ రెండు ఎటు కావాలి. అండ్ వాటి టైటిల్స్ పెట్టాం, చార్ట్ టైటిల్ కూడా పెట్టాం, పైన పెట్టాం. అండ్ డేటా లేబుల్స్. డేటా లేబుల్స్ అంటే ప్రతి బార్ పైన డేటా ఎంత అనేది మనం పెట్టుకోవచ్చు. సో అవుట్ సైడ్ ఎండ్ అని పెడతాను, అంటే చివర అని అర్థం. లేదంటే ఇన్సైడ్ ఎండ్, లోపల. చూడండి, ఒక ప్రతి బార్కి అక్కడ డేటా వచ్చింది, బట్ అక్కడ ఆ డేటా చాలా పెద్దవిగా ఉంటాయి కాబట్టి ఆ బార్లో సరిపోలేదు. అండ్ ఇన్సైడ్ బేస్, ఎక్కడ కావాలో అక్కడ మీరు పెట్టుకోవచ్చు. సెంటర్, లేదు కాల్అవుట్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా చూడండి, అక్కడ నుంచి ఒక కాల్అవుట్ లాగా వస్తుంది కార్టూన్లో చూపించినట్లు. అలా ఎక్కడ కావాల్సింటే అక్కడ డేటా యొక్క లేబుల్స్ని మీరు పెట్టుకోవచ్చు. నేను ఇన్సైడ్ ఎండ్ అని పెడుతున్నాను. మామూలుగా అక్కడికి కర్సర్ తీసుకెళ్ళగానే దాని యొక్క ఈ డేటా చూపిస్తుంది. బట్ ఏంటంటే మీరు ఇంకా క్లారిటీ కోసం వీటిని ఇలా పెట్టుకుంటారు. బట్ ఇక్కడ కన్ఫ్లిక్ట్ అవుతున్నాయి, మీకు గజిబిజిగా ఉందన్నప్పుడు ఈ డేటా లేబుల్స్ వద్దనుకుంటే తీసేసేయచ్చు. యాడ్ చార్ట్ ఎలిమెంట్, ఈ డేటా లేబుల్స్ నన్ అంటాం, తీసేయచ్చు. డేటా లేబుల్స్కి మళ్ళీ కలర్స్ అవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి, డేటా లేబుల్ ఆప్షన్స్. ఓకే, నన్ అంటాను, ఆ లేబుల్స్ పోతున్నాయి. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, మళ్ళీ నన్ను అంటాను, అంటే రెండు రకాల లేబుల్స్ ఇచ్చా, అయిపోయాయి.
డేటా టేబుల్, దీనికి సంబంధించిన డేటా ఏదైతే సెలెక్ట్ చేసామో అది కావాలా వద్దా, విత్ లిజెండ్ కీస్, విత్ నో లిజెండ్ కీస్. చూడండి డేటా ఏదైతే ఉందో దానికి చార్ట్ అటాచ్ అయింది చూడండి కింద, నో లిజెండ్, విత్ లిజెండ్. సో ఇట్లా టేబుల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎర్రర్ బార్స్ ఏవైనా కావాలి అనుకుంటే ఎర్రర్ బార్స్ ఇట్లా ఎక్స్ట్రాగా వచ్చాయి. పర్సంటేజీ అండ్ స్టాండర్డ్ డీవియేషను ఇట్లాంటివి మీకు కావాల్సింటే పెట్టుకోవచ్చు, అవి రేర్ థింగ్. అండ్ గ్రిడ్ లైన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ చూడండి, హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ బేసిక్గా ఉన్నాయి, మేజర్ వర్టికల్ గ్రిడ్ లైన్స్ అని ఇస్తాను. చూడండి వర్టికల్గా కూడా గ్రిడ్ లైన్స్ ఇప్పుడు వచ్చాయి, హారిజాంటల్గా ఎటు ఆల్రెడీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ గ్రిడ్ లైన్స్ యొక్క ప్రతిదానికి ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఆ గ్రిడ్ లైన్స్ ఎలా ఉండాలి అనేదానికి మళ్ళీ ఆప్షన్స్, వాటి యొక్క కలర్స్, సపోజ్ ట్రాన్స్పరెన్సీ లేదంటే కలరు, ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి నేను చేంజ్ చేస్తాను, ఇప్పుడు బ్లూ కలర్స్లో వచ్చాయి చూడండి. ఇవి హారిజాంటల్ గ్రిడ్ లైన్స్కి పెట్టుకోవచ్చు, వర్టికల్ గ్రిడ్ లైన్స్కి పెట్టుకోవచ్చు ఇట్లా. అండ్ ఇంకా ఎలిమెంట్స్ ఇక్కడ మనకి లెజెండ్ ఎక్కడ ఉంది, లెజెండ్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి ఇది లెజెండ్, బేసిక్ శాలరీ, గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ, వీటిని బట్టి ఇది ఏదో ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ప్రతి చార్ట్కి కూడా లెజెండ్ మనం పెట్టుకోవచ్చు. మరి ఈ లెజెండ్ ఎక్కడ కావాలి, రైట్ సైడ్ కావాలా, చార్ట్కి రైట్ సైడ్ చూడొచ్చు మీరు, టాప్లో కావాలా, పైన లెఫ్ట్ సైడ్ కావాలా, బాటంలో కావాలా, బాటంలో అంటే కింద వచ్చేసి మీరు ఎక్కడ కన్వీనియంట్ అనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇలాగనమాట. సో ఇవన్నీ కూడా చార్ట్లో ఉండే పార్ట్స్. అండ్ ఈవెన్ ట్రెండింగ్ లైన్స్ ఏదన్నా కావాలనుకుంటే ట్రెండింగ్ లైన్స్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ బేసిక్ శాలరీ ట్రెండింగ్ లైన్ అని అనుకోండి, బేసిక్ శాలరీ ఎలా వచ్చిందనేది ట్రెండింగ్ లైన్ ఇట్లా చూపిస్తుంది. అప్పుడు అది యాక్చువల్గా కాంబో చార్ట్ లాగా తయారవుతుంది, అది ఇక్కడ అవసరం లేదు. ఇంకా మీకు క్విక్ లేఅవుట్లో అంటే ఇక్కడ ఆటోమేటిక్గా వాడు చూడండి, లేఅవుట్ 1 అంటే ఏమున్నాయి, షోస్ ద ఫాలోయింగ్ చార్ట్ ఎలిమెంట్, చార్ట్ టైటిల్ ఉంటుంది, లెజెండ్ ఉంటుంది, హారిజాంటల్ యాక్సెస్ ఉంటుంది, వర్టికల్ యాక్సెస్ ఉంటుంది, మేజర్ గ్రిడ్ లైన్స్ ఉంటాయి. లేఅవుట్ 2లో తీసుకుంటే ఈ విధమైన ఫార్మాట్ వస్తుంది. లేఅవుట్ 3లో అంటే మీరు ఒక్కొక్క పార్ట్ని చేయకుండా మీకు ఏ లేఅవుట్ కావాలో ఇంతకుముందు ఒక్కొక్క పార్ట్ని అంటే హారిజాంటల్లో ఏం కావాలి, వర్టికల్గా ఏం కావాలంటే ఎక్స్ యాక్సెస్లో ఏంటి, వై యాక్సెస్లో ఏంటి, టైటిల్ ఏంటి, ఇట్లా పెట్టుకున్నాం. అట్లా కాకుండా ప్రీ డిఫైన్డ్గా వీడిచ్చేసాడు. ఏ పార్ట్లు ఉంటాయని కూడా లిస్ట్ చూపిస్తున్నాడు చూడండి దాంట్లో. సపోజ్ ఇక్కడ లిస్ట్ చూడండి చాలా పెద్దదిగా ఉంది, చార్ట్ టైటిల్ ఉంది, లెజెండ్ ఉంది, రైట్ సైడ్ ఉంటుంది ఆ లెజెండ్, హారిజాంటల్ యాక్సెస్ ఉంది, వర్టికల్ యాక్సెస్ ఉంది, హారిజాంటల్ యాక్సెస్ టైటిల్ ఉంది, వర్టికల్ యాక్సెస్ టైటిల్ ఉంది, మేజర్ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి. ఇదే కావాలనుకుంటే అదే ఉంచేసుకోండి. ఇట్లా చార్ట్ ఏరియా లోపల చార్ట్ టైటిల్, ఎక్స్ యాక్సెస్ అంటే హారిజాంటల్ యాక్సెస్ టైటిల్, వర్టికల్ యాక్సెస్ టైటిల్, హారిజాంటల్ వాల్యూస్, వర్టికల్ వాల్యూస్, అండ్ ఈ లోపల ఇంటర్నల్గా ఉండే ఈ కాలమ్స్, అండ్ ఇది లెజెండ్, ఇవన్నీ కూడా పార్ట్సే. ప్రతి చార్ట్కి కూడా ఇవన్నీ పెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి, ప్రతి చార్ట్కి కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ. ఓకే, మరి ఇంకా మీకు ఈ క్విక్ లేఅవుట్ అయింది కదా, ఇంకా మీరు చేంజ్ కలర్స్ ఏదైనా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏ పార్ట్ అయితే మీరు సెలెక్ట్ చేశారో వాటికి సంబంధించిన ఆ పార్ట్కి సంబంధించిన కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం మీద బార్స్కి చేంజ్ అవుతున్నాయి ఇవి. ఓకే, ఇలాగనమాట. ఈవెన్ మీరు ఒక ఏరియా మీద సపోజ్ ఈ బార్ల మీద రైట్ క్లిక్ చేశారు అనుకోండి, ఐ మీన్ ఆ కాలమ్స్ మీద రైట్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్
ఫార్మాట్ డేటా సిరీస్. ఆ పర్టికులర్ దాన్ని మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు కలర్స్. అండ్ ఈ బార్స్ వాటి మధ్యలో గ్యాప్ ఎలా ఉండాలి ఏంటి, ఇవన్నీ ప్రతి ఒక్కటి మార్చుకోవచ్చు ఒక్కొక్క పార్ట్ని మీరు తీసుకొని. ఇదొక పార్ట్. లిజెండ్ మీద రైట్ క్లిక్ చేశారు, లిజెండ్ని మళ్ళీ ఫార్మాట్ చేయొచ్చు. ఇది చూడండి లిజెండ్ ఆప్షన్స్ అని రావడం జరిగింది. ఇది ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలా, బాటంలో ఉండాలా, అది మీ ఇష్టం. అండ్ వీటికి సంబంధించిన కలర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఈవెన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. సైజ్, బ్లర్, ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవి లైన్కా లేకపోతే ఇంటర్నల్గా లేదంటే దాంట్లో ఉండే ఆ యొక్క వాల్యూస్గా ఇవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు. దీంట్లో మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. సో ప్రతి ఒక్క పార్ట్కి మీరు ఇండివిజువల్గా వాటికి మార్చుకోవచ్చు. సపోజ్ టైటిల్ మీద క్లిక్ చేస్తాం, మళ్ళీ ఫార్మాట్ చార్ట్ టైటిల్. సో ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ చార్ట్స్ని మీకు కలర్ఫుల్గా మార్చుకునేదానికి, మీనింగ్ఫుల్గా మార్చుకునేదానికి చేంజ్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఈ చార్ట్ టైప్ని మనం చేంజ్ చేయొచ్చండి. చేంజ్ చార్ట్ టైప్. ఇప్పుడు ఇది బేసిక్గా క్లస్టర్డ్ కాలం చార్ట్. ఈ చార్ట్లో మనకి చూడండి ఇక్కడ ఈ 2D చార్ట్సే ఇప్పుడు మనం తీసుకున్నాం. నేను దీన్నే 3D చార్ట్గా మారుస్తాను. 3D క్లస్టర్డ్ కాలం. మార్పు ఏమీ ఉండదు, కానీ 3 డైమెన్షనల్ మాత్రం కనిపించింది. అండ్ దీన్ని చూడండి ఇక్కడే మారుస్తాను. స్టాక్డ్ కాలం బట్ 3 డైమెన్షనల్లో స్టాక్డ్ కాలం. అండ్ 100% స్టాక్డ్ కాలం. ఇది కూడా 3 డైమెన్షనల్లో వచ్చింది. అదే మీరు ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. చార్ట్ డిజైన్లో కూడా చేంజ్ చార్ట్ టైప్ అనేది తీసుకొని మీరు మార్చుకోవచ్చు. ఏ చార్ట్ కాల్చుంటే ఆ చార్టు. ఇవన్నీ 2D చార్ట్స్, ఇక్కడ ఉన్నటువంటి 3D చార్ట్స్. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కాలం చార్ట్ అనేది వర్టికల్గా వస్తుంది, సిమిలర్ చార్ట్ బార్ చార్ట్. మరి జస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు, అది హారిజంటల్గా వస్తాయి. సపోజ్ దీన్నే చూడండి, క్లస్టర్డ్ కాలంని నేను క్లస్టర్డ్ బార్గా మార్చేస్తాను. చేంజ్ చార్ట్ టైప్ ఎక్కడైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇన్సర్ట్, మీకు ఇక్కడ ఏముంది, బార్ ఉంది చూడండి. బార్లో కూడా మళ్ళీ ఏమున్నది, 3D బార్స్. ఇదైనా ఆప్షన్స్ మిగతా అంతా ఒకటే. కాలం చార్ట్కి బార్ చార్ట్కి అన్ని ఆప్షన్స్ ఒకటే, బట్ ఇవి వర్టికల్గా వస్తాయి, హారిజంటల్గా వస్తాయి. కాలం చార్టు వర్టికల్గా వస్తుంది. అండ్ దీన్ని కూడా మీరు ఇక్కడైనా చేంజ్ చేసుకోండి. చూడండి చేంజ్ చార్ట్ టైప్, నేను ఇక్కడ బార్, ఏంటిది, స్టాక్డ్ బార్. దీన్ని 3Dలో కూడా మనం చూపించవచ్చు. అదేవిధంగా 100% బార్లోకి వెళ్ళి ఇది 100% స్టాక్డ్ బార్. ఓకే. వీటిల్ని 3D కూడా మార్చుకోండి మీరు కావాల్సింటే. చేంజ్ చార్ట్ టైప్, ఇక్కడ బార్ 3D. ఓకే, 3 డైమెన్షనల్లో మారుతాయి. సో ఈ విధంగా మీకు కాలం చార్ట్స్, మనకి టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఏమున్నాయి,
డిఫరెంట్ టైప్స్. వాటిల్లో మనం కాలం చార్ట్స్, బార్ చార్ట్స్ మాత్రం ఇప్పుడు చూసాం. ఆ కాలం చార్ట్లో, బార్ చార్ట్లో క్లస్టర్డ్ కాలం, స్టాక్డ్ కాలం, 100% స్టాక్డ్ కాలం, అదేవిధంగా బార్ చార్ట్లో కూడా ఈ 3 రకాలు ఉంటాయి. ప్లస్ చార్ట్లో ఉండే రకరకాల పార్ట్స్ ఏంటి, వాటికి ఏ విధంగా ఫార్మాట్ చేయాలి, ఇవంతా కూడా ఈ సెషన్లో చూసాం. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్గా చార్ట్స్, డిఫరెంట్ అనదర్ టైప్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం చూద్దాం. ఓకే.